చాలా తలనొప్పిగా ఉంది. బహుశా నేను తక్కువ నిద్రపోవడం వల్ల అనుకుంటా. చిక్కటి టీ పెట్టుకుంటాను. ఆ టీ తాగితేనైనా నా తలనొప్పి తగ్గుతుందేమో. దయచేసి కూర్చోండి, నేను అత్తయ్యని పిలుస్తాను. లేదు లేదు మధు, నేను నీకోసమే వచ్చాను. నీతో పనుంది. ఏం పని ఆంటీ? చూడు మధు, నేను ఒక పెళ్ళికి వెళ్ళాలి. నాకు కొంచెం అర్జెంటుగా బ్లౌజు చీర కొంగు కుట్టిస్తావా అమ్మా? నాకు కొంచెం అర్జెంటు. నేను ఇంకోసారి వచ్చి మాట్లాడతాను నీతో. సరే ఆంటీ. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు నాకు టైం లేదు, నేను మళ్ళీ వస్తాను. నేను నా మనవడిని ట్యూషన్ దగ్గర నుంచి తీసుకురావాలి. చీర ఇందులో ఉంది, అన్నీ సరిగ్గా చెయ్యి, సరేనా? సరే ఆంటీ. వీళ్ళందరూ నన్ను ఇంకెంతకాలం వాడుకుంటూ ఉంటారు? ఇంకా ఎన్ని రోజులు నేను అందరి కోసం ఫ్రీగా పనిచేస్తూ ఉండాలి? లేదు లేదు, నేను తప్పకుండా దీనికి డబ్బులు తీసుకుంటాను. నేను కుట్టిన లెహంగా మీకు నచ్చిందా? మీకు తెలుసా అక్క, నేను వెళ్ళిన పెళ్లిలో అందరూ నా లెహంగానే మెచ్చుకున్నారు. ఎక్కడ కుట్టించారని అందరూ అడిగారు. అందుకే నేను అందరికీ మీ నెంబర్ ఇచ్చేశాను. నాకు చాలా బాగా నచ్చింది, అందరికీ కూడా. మీరు చాలా బాగా కుడతారని ప్రియా చెప్పింది అక్షరాల నిజం. థ్యాంక్ యూ సో మచ్. నీకు బాగా నచ్చింది, అది చాలు. సరే అక్క, నేను ఉంటాను. చూసుకో, నీకేమైనా ఫోన్ రావచ్చు. సరే. నా చేతుల మీదుగా నేను ఒక లెహంగా కుడతానని, అది అందరికీ నచ్చుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చుట్టుపక్కల అందరికీ కుడతాను, డబ్బులు తీసుకుంటాను. ఏంటి లక్ష్మి విశేషాలు? ఏమున్నాయక్క, నువ్వే చెప్పాలి. నీకిప్పుడు ఒంట్లో బాగానే ఉంటుందా? బాగానే ఉంది లక్ష్మి. అన్నట్టు మీ చిన్న కొడులు బాగానే డబ్బు సంపాదిస్తుందంట. కట్నం తీసుకోకుండా అమ్మాయిని మాత్రమే ఇంటికి తీసుకొచ్చారు. నిజానికి తన అమ్మాయే కాదు, నెలకి 1,00,000 రూపాయలు సంపాదించే నీ చిన్న కోడలు. అలా ఏం లేదక్క, తను జాబ్ చేస్తుందని మేము పెళ్లి చేయలేదు. నేనేమనుకున్నానంటే, నా పెద్ద కోడల దగ్గర కట్నం తీసుకున్నాను. దానివల్ల నాకేం లాభం వచ్చింది? ఆ అమ్మాయి అంత చదువుకోలేదు. అదే చిన్న కోడలైతే తను MBA చేసింది. నా కొడుకు కూడా బాగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళిద్దరికీ సెట్ అవుతుందని తననే చూసుకున్నాం. నిజానికి నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. చిన్న కోడలికి పెళ్లి చేసి తనని ఇంట్లోకి తీసుకొచ్చి ప్రతి నెల 1,00,000 సంపాదించాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు. నువ్వెంత అత్యాశపరాలవో నాకు కూడా తెలుసు. ఏంటక్క? లేదు, ఏం లేదు. నేను నీకేం చెప్పగలను? మధు, నేను నీకు ఇచ్చిన పనిని పూర్తి చేసావా? అవునంటీ. బ్లౌజ్ ఇంకా చీర కొంగు కూడా పూర్తయింది. ఇంకా చీరకి పాలు ఒకటేస్తే అయిపోతుంది. ఓ అవునా, అది కూడా కంప్లీట్ చేస్తుంటే బాగుండేది. నా కోడలు ఇప్పుడు పార్టీకి వెళ్ళాల్సి వచ్చింది. నువ్వే చెప్పు, ఇప్పుడు ఆ పని కంప్లీట్ అవ్వకపోతే ఏం చేయాలి? ఆంటీ, ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. కానీ ఈసారి నేను ఒకటి నిర్ణయించుకున్నాను. ఇప్పటి నుంచి నేను చేసే పనికి డబ్బులు తీసుకుంటాను. ఏంటి? అవునంటీ, నాకు ఇంట్లో కూడా పనుంది. ఇంటి పనులు చేస్తూనే మీ అందరి కోసం కుట్టు పని చేస్తున్నాను. కానీ ఇలా ఎంతకాలం చేస్తానంటీ? నేను ఇలాగే ఫ్రీగా కుడుతూ ఉండాలా? చూడు లక్ష్మి, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అని నేను మీ పెద్ద కోడలతో కొన్ని కుట్లు వేయమని చెప్పాను. అయితే ఇప్పుడు తనేమో డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టింది. ఏం చేస్తున్నావు కోళ్ళ? నువ్వు ఈ కుట్టు పనికి కూడా డబ్బులు తీసుకుంటావా? ఎందుకు తీసుకుని అత్తయ్య? కుట్టు పని అంటే అంత చిన్న పనా? ఎవరు చేస్తారు? మీ చిన్న కోడలు చేస్తుందా? మీ చిన్న కోడలు కంప్యూటర్ వర్క్ చేస్తుంది, ఆఫీస్కి వెళ్తుంది. నేను తనతో సరిపోలేను కాబట్టి ఆమె నా పనిలో సరిపోలేదు. తను జాబ్కి వెళ్ళి డబ్బులు తీసుకోగలిగినప్పుడు నేనెందుకు? ఎవరి కోసమో పనిచేసి డబ్బులు ఎందుకు వసూలు చేయకూడదు? నేను ఇలా ఇంకా ఎన్ని రోజులు అందరికీ ఫ్రీగా కుడుతూ ఉండాలి? సరే సరే మధు, ఇప్పటి వరకు కుట్టింది నాకు ఇచ్చేసేయి. నేను ఇంట్లో పాలు వేసుకుంటాను. లేదంటీ, కంప్లీట్గా కుట్టి మీరు నాకు డబ్బులు ఇచ్చే వరకు ఆ బట్టలు మీకు ఇవ్వను. లక్ష్మి, నీ పెద్ద కోడలు మొండిది. కోడలా, నా గౌరవాన్ని పాడు చేస్తున్నావు. తన బట్టలు తీసుకొచ్చివ్వు. చూడండి ఆంటీ, మా తోటి కోడల్ని. తనకి బిజినెస్ ఉమెన్ అవ్వాలని చాలా ఆసక్తిగా ఉన్నట్టుంది. కానీ కనీసం తన చీర కుట్టడం కూడా టైంకి చేయలేకపోతుంది. బయట తనకి ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వడం లేదు. ఇప్పుడు చీగిన బట్టలు కుట్టించుకోవడానికి కూడా డబ్బులు తీసుకుంటుంది. ఓ అమ్మాయి గీత, నా బట్టలు చిరగలేదు, పాతవి కూడా కాదు, కొత్త బట్టల్ని కుట్టమని మధుకిచ్చాను. విన్నావా గీత, నేను పాత బట్టలు కుడుతున్నానా కొత్త బట్టలు కుడుతున్నానా అని? అయితే నువ్వు టైలర్గా పనిచేస్తున్నావు, ఆఫీస్ వర్క్ ఏమీ చేయట్లేదు. ఇప్పుడు దీనికి కూడా డబ్బులు తీసుకుంటుంది. ఎందుకు తీసుకోను? నువ్వు కూడా ఆఫీస్కి వెళ్తున్నావు కదా, ఫ్రీగా పనిచేసి పెడుతున్నావా? జీతం తీసుకుంటున్నావు కదా. అరే మధు, నేను నీకు ఓ 200 రూపాయలు ఇస్తాను, నా బట్టలు తీసుకురా. ఆంటీ, 200 రూపాయలా?
కేవలం బ్లౌజ్కి 400 రూపాయలైంది మీరు అడిగిన డిజైన్లకి. ఇంకా చీర కొంగు 100 రూపాయలు, పాలు వేసినందుకు 70 రూపాయలు. మరి 200తో నేనేం చేయాలంటీ? అలా నువ్వు ఇంట్లో నుంచే బిజినెస్ చేస్తున్నావా? అత్తయ్య, నేను చేసిన పనికే డబ్బులు తీసుకుంటున్నాను, ఫ్రీగా ఏం తీసుకోవట్లేదు. ఆంటీ, మీరు వెళ్ళి డబ్బులు తీసుకురండి, అప్పట్లోగా నేను పాలు వేసిస్తాను. సరే, ఇప్పుడు వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. చూస్తున్నారా అత్తయ్య, మీ పెద్ద కోడలు బయట వాళ్ళ ముందు మన పరువుని ఎలా తీస్తుందో? కొన్ని డబ్బుల కోసం మన పరువుని అమ్మేస్తుంది, ఈ ఫ్రెండ్తో గొడవ పడుతుంది. మీ పెద్ద కోడలు టైలర్గా మారితే మన పరువు ఏముంటుంది? అందరూ ఏమనుకుంటారు? నువ్వు చెప్పింది నిజమే కోడలా, ఇవన్నీ చేసి మనల్ని కించపరచాలని చూస్తుంది. టిఫిన్ రెడీ అయింది, ఇంకొంచెం పని కూడా ఉంది, త్వరగా పూర్తి చేస్తాను. అక్క, టిఫిన్ అయిందా? అయింది, పెట్టుకొని తిను. ఎంత ధైర్యం, నన్నే పెట్టుకొని తినమంటుంది. డైలీ తనే పెడుతుంది కదా. అక్క, డైలీ టిఫిన్ నువ్వే ప్యాక్ చేస్తావు కదా, ఈరోజు నన్నెందుకు చేసుకోమంటున్నావు? గీత, చిన్నగడికి స్కూల్కి లేట్ అవుతుంది, వాడికి లంచ్ బాక్స్ సర్దాలి నేను. నాకు టైం లేదు, వాడు బస్ మిస్ అవుతుంది. మరి నువ్వు ముందే లేవాల్సింది కదా, ఎందుకంత లేట్గా లేస్తున్నావు? మరి నువ్వు కూడా పొద్దునే లేవచ్చు కదా. అత్తయ్య, ఏమైంది కోడలా? అత్తయ్య, మీ పెద్ద కోడలకి ఏమైంది? ఏం చేసింది మళ్ళీ? నేను టిఫిన్ ఎక్కడా అని అడిగితే నువ్వే తెచ్చుకో అంటుంది. ఎక్కడుంది తను? అమ్మగారు తన కొడుకును స్కూల్ బస్ ఎక్కించడానికి వెళ్ళింది. నేను రానివ్వు, తన సంగతి చెప్తాను. అదే అడ్రస్, ఆ అడ్రస్కి రండి. అక్కయ్య ఎవరితో మాట్లాడుతుంది? అవును, నేను మీకు వాట్సాప్ చేశాను అడ్రస్, చూసుకుని రండి. సరే, నేను మీకోసం వెయిట్ చేస్తాను. ఇక నేను త్వరగా పనులు పూర్తి చేయాలి. అక్క, ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు? అదా, కొంతమంది వస్తున్నారు, వాళ్ళు నా దగ్గర డ్రెస్ కుట్టించుకోవాలనుకుంటున్నారు. అడ్రస్ అడిగితే వాళ్ళకి అడ్రస్ ఇస్తున్నాను. ఏంటి, బట్టలు కుట్టించుకోవడానికి అందరూ నీ దగ్గరికి వస్తున్నారా? నాకు తెలుసు గీత, నువ్వెక్కడికి వెళ్తున్నావో. మీరు ఎన్నిసార్లు నన్ను కించపరిచినా నేను మాత్రం వెనక్కి తగ్గను. నేను అనుకున్న పనిని తప్పకుండా చేస్తాను. ఇప్పుడు నేను నా పని కోసం ఒక స్కెడ్యూల్ తయారు చేయాలి. ముందు ఉదయాన్నే లేచి త్వరగా ఇంటి పనులని పూర్తి చేస్తాను. మధ్యాహ్నం ఎలాగో అత్తయ్య నిద్రపోతుంది, ఆ టైంలో కుట్టు పని త్వరగా పూర్తి చేసుకుంటాను. అత్తయ్య, అక్క మన ఇంటి అడ్రస్ ఎవరెవరికో తెలియని వాళ్ళకి అనవసరంగా ఇస్తుంది. తను రేపు మన ఇంట్లో దొంగతనం చేయిస్తుందో లేదా ఇంకేదైనా చేయిస్తుందో నాకు తెలియదు. ముందేమో మన ఇంటికి వచ్చిన ఆంటీని అలా అవమానించింది, ఇరుగు పొరుగు వాళ్ళని కూడా అంతే అన్నది. కుట్టు పనికి డబ్బులు కావాలని అందరినీ డబ్బులు అడుగుతుంది. అత్తయ్య, సమాజంలో నీకేదైతే గౌరవం ఉందో ఇంతకుముందు, అదంతా అక్క మట్టిలో కలిపేసింది. తనకి ఇంకా ఉద్యోగం దొరకలేదనుకుంటా, అందుకే మన ఇంటి పరువు చెడగొట్టాలని చూస్తోంది. అత్తయ్య, మీరే చెప్పండి, 500-600 రూపాయలు సంపాదించడం వల్ల తనకేమొస్తుంది? పెద్ద కోళ్ళ, చెప్పండి అత్తయ్య. నువ్వు ఈ నాటకాలన్నీ ఆపుతావా లేదా? ఎందుకు అత్తయ్య, ఇంటి పనులన్నీ టైంకి చేస్తున్నాను, అలాంటప్పుడు నన్ను కుట్టు పని ఆపమని ఎందుకు చెప్తున్నారు? మొదటి నుంచే నాకు స్టిచ్చింగ్ అంటే ఇష్టమని మీకు తెలుసు కదా. ఇష్టమైతే ఇక్కడెందుకు గందరగోళం చేస్తున్నావు? చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేసి అడ్రస్ ఎందుకు ఇస్తున్నావు? రేపు మన ఇంట్లో దొంగతనం జరిగితే ఏం చేస్తావు? అత్తయ్య, ఇక్కడికి వచ్చే వాళ్ళు దొంగతనం చేస్తారని మీకెవరు చెప్పారు? వాళ్ళు బట్టలు ఆర్డర్ చేయడానికి వస్తున్నారు. అయితే అక్కగారు, మీరు అప్పుడే మాస్టర్ టైలర్ అయిపోయారా? అప్పుడే అందరూ ఇంటికి వచ్చి ఆర్డర్ ఇచ్చేంత? నువ్వేమనుకున్నా నాకు అవసరం లేదు. ఈ మాటలు వినేంత టైం తీరిక నాకు లేదు. వంటగదిలో చాలా పనుంది, నేను వెళ్తున్నాను. చూస్తున్నారా అత్తయ్య తన ప్రవర్తన? ఆమె మీకు సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. నేనేం చేయాలి? తనేమో వంటగదిలో ఉంది, వాడేమో నిద్రపోతున్నాడు. నేనేమైనా అంటే ఇప్పుడు వాడొచ్చి పిచ్చివాగుడు మొదలు పెడతాడు. సరే కోర్లా, మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు, ఆఫీస్కి లేట్ అవ్వట్లేదా? ఇప్పుడు అత్తయ్య మెల్లగా అక్కవైపు తిరుగుతుందా? లేదు, నేను అలా జరగనివ్వను. ఈరోజు నేను బాగా ఆలోచించాలి. అన్నట్టు అత్తయ్య, మీకు చీర నచ్చిందా? కోడలా, నువ్వే తెచ్చినా నాకు అది స్పెషలే. నాకు ఈ చీర బాగా నచ్చింది. అత్తయ్య, అందులో స్పెషల్ ఏమీ లేదు, నాకు అది నచ్చింది, అందుకే రేటు గురించి కూడా ఆలోచించలేదు. ఈ చీర 5,000 రూపాయలు అత్తయ్య. నువ్వు జాబ్ చేస్తావు కాబట్టి నీకు నచ్చింది కొనుక్కోగలుగుతావు. నేను ఇంతకు ముందెప్పుడు 5,000 రూపాయల చీర కట్టుకోనే లేదు. అత్తయ్య, నేను ఇక్కడ ఉన్నది మీకోసమే కదా, మిమ్మల్ని సంతోషపెట్టడానికే కదా. మీకు అది నచ్చింది చాలు. సరే అత్తయ్య, నేను షాపింగ్ చేసి బాగా అలసిపోయాను. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు నాకు ఫుడ్ చేయమని అక్కకు చెప్పండి. సరే కోడ్లా, వెళ్ళు,
వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను పెద్ద కొడలికి చెప్తాను. నాకు కావాల్సింది అదే అత్తయ్య. నువ్వు ఇంట్లో నాకు ఒక తోకలా ఉండాలి. నేను నిన్ను నా వేలితో ఎలా ఆడిస్తే నువ్వు సరిగ్గా అలాగే ఆడతావు. అత్తయ్యను నా అదుపులో ఎలా ఉంచుకోవాలో నాకు తెలుసు. ఇది నాకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. తోటి కొడల పని చూస్తాను.